చదివించుకోవాలి. ఇది ఎంత అవసరమో ఇప్పుడు మనకు తెలుస్తుంది. స్వతంత్రం వచ్చి మనకి 80 సంవత్సరాలు, రాజ్యాంగం అమలై 76 సంవత్సరాలు. 100కి 60 నుంచి 70% మందికి రాజ్యాంగం గురించి తెలియదు, పట్టించుకోరు. పెద్ద పెద్ద చదువులు చదువుతారు, ఉద్యోగం చేస్తారు, కానీ రాజ్యాంగంలో ఏముందో తెలియదు. అప్పుడు నీకు నీ హక్కులు ఎలా తెలుస్తాయి? మనకు నష్టం జరుగుతుంది ఇక్కడ. మన హక్కులే మనకు తెలియదు. మనకి ఏం హక్కు అసలు పాలకులంటే వాళ్ళు ఏదో అనుకున్నారు, రాజకీయం అంటే వేరే కాదు. మన జీవితాలతో ముడిపడి ఉంది రాజకీయం. నీకు పుట్టే బిడ్డను కూడా వాడు శాసిస్తాడు. నీ బిడ్డకు రేపు ఏమేమి కావాలో, ఎలా బతకాలో వాడు శాసిస్తాడు. అదే రాజ్యాంగంలో, అదే రాజ్యాంగ ప్రకారంగా మనం ఆ చట్టసభలో మన సామాజిక వర్గాలన్నీ ఉంటే మన భవిష్యత్తు మనకు తెలుస్తుంది. మన బిడ్డలకి ఏం కావాలో వాళ్ళకే తెలుసు. ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2-3 కులాలే పాలించిన మాట వాస్తవం కదా. 25 సంవత్సరాల క్రితం ఇదే 2 కులాల కుటుంబ పార్టీల వారి ఆస్తిపాస్తులు ఎంత? ఒక ఆయన అప్పుల్లో ఉండి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లకే 100 కంపెనీలు, కోట్ల ఆస్తులు, 100 కంపెనీలు, వేల కోట్ల ఆస్తులు వచ్చేసింది. ఒక ఆయన అదేదో 2 ఎకరాలు అంటారు, ఒకరు 18 ఎకరాలు, ఎన్ని మనకు అనవసరం. కానీ ఆయనకి 6,000 కోట్లు, 4,000 కోట్ల కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనందరం రాలేదే. అంటే రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నారు. ఈ రాష్ట్రంలో భూములను కొల్లగొట్టారు. 10 లక్షల ఎకరాల భూములు కొల్లగొట్టారు. అదే ఈ భూపతి ఆధ్వర్యంలో రేపు 29లో కావచ్చు, 34లో కావచ్చు, మన బడుగుల రాజ్యం, బలహీన వర్గాల రాజ్యం, అదే ఒక బీసీ ముఖ్యమంత్రి మన రాజ్యం వస్తే ఆ భూములన్నింటినీ సమీక్షిస్తాం. అన్యాక్రాంతమైన భూముల్ని లాక్కుంటాం. ఎవరిని వదిలిపెట్టం. ఈ రాష్ట్ర సంపద మంది 60 నుంచి 80% మనందరిది. ఈ రాష్ట్రంలో ఉన్న చెట్టు పుట్టతో సహా మన హక్కులే. ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళుగా. కానీ 2 కుటుంబాలు ఎలా కొల్లగొడుతుంటే చూస్తూ ఊరుకున్నావా? ఎంతకాలం భరిస్తాం? అందుకే ఈ విధంగా మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్ని చైతన్యపరచాలి. వారి సంపద ఎంతను సంపాదించుకొని కష్టపడి సంపాదించుకున్నావా? కానీ ఈ రాష్ట్ర సంపదను దోచిపెట్టి కార్పొరేట్లకు 1000 ఎకరాలు, 30,000 ఎకరాలు పడిగిస్తే అధికత లేదు. వాళ్ళ భూములు ప్రకాశం జిల్లాలో 1000 ఎకరాలు ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు రాజధాని కట్టు, రాజధానికి మేము అనుకూలమే, కానీ నీ భూదందాకి మేము వ్యతిరేకం. రాజధానిలో పడుగు బలహీన అందరికీ స్థానం ఉండాలి. రాజధాని త్వరగా పూర్తి చేయాలి. నువ్వు కళల రాజధాని కంటే మాకు ముఖ్యంగా ఒక రాజధాని, ఒక సంపద సృష్టించే ఒక గది కావాలి. మా రైతులు భూములు ఇచ్చారు, కొంత రైతులు నీ మొత్తం చూసే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఇచ్చారు. అది కూడా గమనించుకొని రాజధాని పూర్తి చేయకపోతే ఈసారి ఎట్లా మేము అధికారులకు రాలేము. ఆ 2 కులాల ఆధిపత్యంలో ఉన్న ఆ 2 కులాల కుల పార్టీలని, కుల పాలకుల్ని పక్కన పెడతాం. అందరి రాజ్యం స్థాపిస్తాం. వెంకటేష్, బడుగుల రాజ్యం ఉన్నావు, అది 20 ఏళ్ళుగా మేము వాడుతున్న పదమే. అది పక్కన పెట్టి ఇప్పుడు అందరి రాజ్యం కోసం వచ్చాం. ప్రతి కులానికి ఇందులో అవకాశం ఉంది. ఓసీలో ఉన్న రెడ్డి, కమ్మ, కాపు, బలిజ, వెలమ అందరు పార్టీలో ఉన్నారు. అడుగు మా వెలమ గారు, బాలచంద్రుడు గారు, రెడ్డి వచ్చాడు, కమ్మ వచ్చాడు నిన్న మన సభకి. ఎందుకు? వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. 3.5% జనాభా ఉన్న వాళ్ళు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. కానీ 3.5% జనాభాలో 50,000 ఒక 50 కుటుంబాలు, 100 కుటుంబాలు, ఒక 50,000 జనాభా అనుకుందాం. ఒక 50,000 జనాభా కాబట్టి ఆ కులం. మరి మిగతా ఉన్నారు లక్షల జనాభా, లక్షల కుటుంబాల పరిస్థితి ఆ కులంలో, ఆ రెడ్డి కులంలో కానీ, ఆ కమ్మ కులంలో కానీ, ఆ వెలమ కులంలో కానీ. కేసీఆర్ కుటుంబం ఒకే కుటుంబం, 1,00,000 జనాభా లేదు తెలంగాణలో, కానీ అధికారం సాధించాడు. 10 ఏళ్లలో ఆయన కూడా 1,000 కోట్లు సంపాదించాడు. ఇలా కూతురు కూడా నాకు అధికారం కావాలా? నేను తెలంగాణకు అమ్మ కడుపు చూస్తుంది కానీ జీవనం చూడగలదు. ఆమె సంపాదించి పెట్టిందా? వాళ్ళ అయ్యా సంపాదించాడా? కాదు, రాష్ట్ర సంపదనే దోచుకున్నారు. అందుకే పాలకుల కులాలకు వ్యతిరేకం మనం తప్ప ఆ రెడ్డి కమ్మ కులాలకు వ్యతిరేకం కాదు. వాళ్ళందరూ మన వాళ్ళే. వాళ్ళలో కూడా వాళ్ళు ఎంతో వాళ్ళకి
అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు మీరు సార్ పక్కన కొన్ని పేర్లు రాసిస్తే ఇచ్చారా? ఈలోపు ముగ్గురు పరిచయం చేస్తానికి ఒక పేపర్ మీరు రాసి సార్ మళ్ళీ ఆ పుస్తకం సంతకం పెట్టి కావాలి.